హాయ్ నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. అంటే నిన్న చెప్పినాను కదా! నిన్న ఒక ఇన్నోవా అనేది పెట్టాను మీకు. ఇన్నోవా పెట్టిన తర్వాత ఒక ఆల్టో అనేది ఏస్తానని చెప్పి, ఆ మాట ప్రకారమే ఈరోజు ఆల్టో అనేది తీసుకొనొచ్చినామనమాట. మీకోసం చిన్న బండి ఒకటి తీసుకొనొచ్చినాము. ఇంక బండి చూసుకుందాం. ఎందుకంటే బండి గురించి మాట్లాడుకుంటే మనం బండి చూసుకోండి మీరు ఆల్టో అండి. చూసుకోండి ఒక్కసారి గమనిస్తే మంచి బండి. చిన్న ఫ్యామిలీకి చిన్న బండి. అంటే ఒక నలుగురికి సరిపోయే 3,50,000 పెట్టేటప్పుడు ఏమంటే టూ వీలర్ వస్తుందన్నమాట. అదే ఒక ₹1,00,000 ఎక్కువ పెట్టి 2,50,000 పెడితే ఒక నలుగురు 5 మంది అంటే ఒక అంటే భార్య, భర్త, ముగ్గురు పిల్లోళ్ళు లేదా ఒక నలుగురు పెద్దోళ్ళన్నమాట. చిన్న ఫ్యామిలీకి మంచి బండండి. ఎందుకంటే దీనికి మించిన బండయితే రాదు. ఎందుకంటే ఆహ్, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఏదైనా నేర్చుకున్నా గూడా ఏదో కొద్ది దూరం అంటే తక్కువ ట్రావెల్ చేసుకునే వాళ్ళకి, లేదా మరీ ముఖ్యంగా లేడీస్‌కైతే లేడీస్ పెద్ద బండ్లయితే సెట్ కావు. చిన్న చిన్న బండ్లయితే బావుంటాయి గానీ, అందుకని వాళ్ళ కోసం అని జెప్పి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా అని జెప్పి వాళ్ళ కోసం తేలని అట్లా చెప్పడం లేదు. కానీ వాళ్ళకి మరీ ఏమంటే వాళ్ళకి మంచి చిన్న బండి సెట్ అయితుంది అని చెప్తాను. అంతేగాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే తక్కువ బడ్జెట్ ఉండే వాళ్ళకైతే మంచి బండండి. ఇంక బండి గురించి మాట్లాడదాం మనం. బండి గురించి మాట్లాడుకుంటే ఒకసారి చూపిస్తారండి మీరు? బండి గురించి మాట్లాడుకుంటే మనము బండి గురించి మాట్లాడితే బండి కలర్ కూడా చూడండి సిల్వర్ కలర్ మంచి కలర్ అన్నమాట. యాక్చువల్‌గా బండ్లలో ఎప్పుడు గాని వైట్ కలర్, సిల్వర్ కలరే పోతాయి. ఇంగా కొన్ని బండ్లలో ఏమంటే కొన్ని మనకున్నాయి. ఆహ్, వోక్స్ వ్యాగన్ అనుకోండి. వోక్స్ వ్యాగన్‌లో బ్లూ కలర్ కూడా మంచిగా పోతుందన్నమాట. బ్లూ కలర్, రెడ్ కలర్ పోతాయి. ఇంగా దీంట్లో కొన్ని ఆల్టోలో చూసుకుంటే మనం రెడ్ పోతుంది, వైట్ పోతుంది, సిల్వర్ పోతుంది. అట్లా కొన్ని కొన్ని కంపెనీని బట్టి అంటే మనం డిసైడ్ చేసినామంట అన్నమాట కలర్స్ అయితే. ఎందుకంటే ఏ కలర్ అయినా కూడా మంచి కలర్‌లే. కానీ చాలా మంది ఏమంటే బ్లాక్ ఒకటి ప్రిఫర్ చేసుకోరు. ఓన్ పర్పస్‌కి అయితే చాలా మంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. అట్లా కూడా ఒకసారి బండి చూడండి మీరు. బండి లుక్ కూడా చూసుకుంటే ఎక్కడ గాని యాక్సిడెంటల్ అనేది పక్కాగా ఉండదండి. ఖచ్చితంగా అయితే చెప్తా నేను. ఇంగా ఏ పార్ట్, ఏ గ్లాస్ ఎక్కడ గాని ఏది మారిండలేదు. ఎందుకంటే లో బడ్జెట్ అండి. లో బడ్జెట్‌లో మీకు ఇంత మాత్రం బండొస్తుందంటే మనం ఆనందించాల. ఎందుకంటే దానికి కూడా చాలా మంది ఏమడుగుతారంటే టచ్‌అప్‌లయినాయా? పెయింట్‌లయినాయా? అని జెప్పి చాలా దీనికి కూడా అడుగుతారు. కానీ అట్లాంటి వాళ్ళ కోసం గూడా నేను చెప్తాను గదా! బండయితే కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గుంది. చిన్న చిన్న టచ్‌అప్‌లయితే కామన్‌గా అయితాయి. ఎందుకంటే డీలర్ తీసుకొనొచ్చిన తర్వాత డీలర్ అనేది కామన్‌గా చేపిచ్చి పెడతాడని చెప్పినాను కదా నీకు. అండ్ ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ కండిషన్ గూడా సూపర్‌గుందండి. ఇంజిన్ చానా బావుంది. ఎందుకంటే నేనైతే ట్రయల్ తీసుకొనొచ్చిన తర్వాతే దాని గురించి నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. నేను ట్రయల్ ఫస్ట్ చెక్ చేసుకుంటాననమాట. ట్రయల్‌లో మీకు సస్పెన్షన్ గాని, టైర్‌ల విషయానికొస్తే టైర్‌లు 4 సీల్ టైర్‌లున్నాయి. ఇన్స్యూరెన్స్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ గూడా రన్నింగ్ ఉంది. అది బట్ ఎన్ని రోజులు ఉందేమనేది కూడా ఒకసారి మనం వచ్చిన తర్వాత పేపర్‌లో అయితే చూద్దాం. ఇన్స్యూరెన్స్ అయితే ప్రెజెంట్ రన్నింగ్ ఇన్స్యూరెన్స్ అండి. బండి కూడా చూసుకుంటే బండొచ్చి ఏపీ 31 అండి. వైజాగ్ పాసింగ్ అనమాట. ఎనకాల మీకు నంబర్ ఉంటుంది. నంబర్ కూడా ఎనకాల చూపిస్తాను. ప్రెజెంట్ ఫ్రంట్‌లో అయితే మనం ఈ బోర్డ్ అనేది మేము ఖచ్చితంగా పెట్టడం అయితే జరుగుతుంది. మీకు ఎనకాల ఏపీ 31 పాసింగ్ బండి. ఇంగా మీకు రైట్ లోపలనేది నేను ఒకసారి చూపిస్తాను. ప్లస్ ఏమంటే మీకు చిన్న చిన్న అంటే డెంట్ ఉన్నా కూడా నేను చూపిస్తానండి. డెంట్ ఏమంటే ఎక్కడ కామన్‌గా ఉంటాయంటే ఒక 2 డెంట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడ మీరొచ్చి గమనించుకోవచ్చు. 2 డెంట్లుంటాయి. ఇక్కడ చూసుకున్నారు గదా! ఇది ఒక డెంట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బ్యాక్ డోర్ కాడ. ఇదొక డెంట్ అన్నమాట. ఈ 2 డెంట్లు తప్పించి మీకెక్కడ గాని లోపల ఇంటీరియర్ విషయానికొస్తే మనం ఇంటీరియర్ గూడా చూద్దామండి. ఇంటీరియర్ ఇంగ మీకు రీడింగ్ అంతా చూపిస్తానన్నమాట. ఒకసారి రీడింగ్ ఒకసారి ఆన్ చేస్తాను ఇగ్నిషన్. మీరు చూసుకుంటే 67,000 అండి. 67 అయితే తిరిగిందన్నమాట బండి. బండి రీడింగ్ విషయానికొస్తే. ఇంగ లోపల అట్లే ఇంటీరియర్ ప్రతిదీ క్లీన్‌గా చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇంక ప్లేయర్ గూడా చూడండి సెపరేట్‌గా యేసుకున్నారనమాట వాళ్ళు. ఎందుకంటే యాక్చువల్‌గా ప్లేయర్ అనేది ఎల్ఎక్స్ఐకి రాదు. వీఎక్స్ఐకి ఇస్తాడనమాట. ప్లేయర్ ఉంది. ఇంక దానికి సంబంధించిన రిమోట్ అయితే ఉందండి ఇక్కడ. ఇంకా పవర్ విండోస్ అంటారా? పవర్ విండోస్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్రంట్‌లో 2 పవర్ విండోస్ వస్తాయంటే అంతే అండి. ఇంక బ్యాక్ సైడ్ అయితే మనకు బ్యాక్ సైడ్ నార్మల్ ఉంటాయన్నమాట. మాన్యువల్ ఉంటాయి. ఎల్ఎక్స్ఐకి మనకు ఇక్కడే ఇస్తాడన్నమాట. ఇంక గేర్ బాక్స్ చూసుకుంటే మీకు 5 స్పీడ్ గేర్స్ ఉంటాయండి. 5 స్పీడ్స్ చూడండి. ఇంకా సీట్ కవర్స్ విషయానికొస్తే, సీట్ కవర్లు ఒక్కసారి చూడండి మీరు గమనించుకోవచ్చు. సీట్ కవర్స్ అయితే చాలా నీట్‌గా ఉన్నాయండి. సీట్ కవర్స్ అవసరం అయితే లేదు నాకు తెలిసింది. ఇంగా సెపరేట్‌గా మీకు ఈ కలర్ నచ్చలేదు, మాకు ఈ మోడల్ నచ్చలేదంటే మీరు సెపరేట్‌గా మీరు ఏపిచ్చుకోవాల్సొస్తది. కానీ మీకు బండికి సీట్ కవర్స్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే లేదు. ఇంగా రూఫింగ్ అయితే రూఫింగ్ చూసుకోండి. రూఫింగ్ గాని ఎక్కడ గాని చూసుకోండి మీరు. క్లీన్‌గా అంటే బండి బావుంది. ఇంగా రీడింగ్ తిరిగిందంటే బండయితే చాలా బావుంటుందన్నమాట. ఇంగా బండి స్టార్ట్ చేసేకైతే లేదండి. ఎందుకంటే మీకు వీడియోలో అది నేను మొన్న గూడా జెప్పాను. వీడియోలో అయితే మీకు స్టార్ట్ చేసి మీకు క్లారిటీ ఉండదనమాట. మీరు లైవ్‌లో వచ్చి చూసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఇంగ ఏసీ విషయానికొస్తే ఏసీ గాని, మీకు సస్పెన్షన్ విషయం గాని, సస్పెన్షన్ గూడా ఏది అన్నీ బావుంటాయండి. ఊరికెందుకు? ఎందుకంటే కానీ నేనెంత చెప్పినా గూడా మీరు రండి. మీకు ఓకే అంటేనే తీసుకోండి. అండ్ మీ సంబంధించినోళ్ళు అంటే ఈ మెకానిక్ ఎవరైనా ఉంటారో
మెకానిక్ ని పిలుచుకొని వచ్చి చూపించుకోండి. ఎందుకంటే ఎంత మాత్రం నేను చెప్పినా కూడా నా నమ్మకం మీద తీసుకోకుండా నేను నమ్మకం అనేది చెప్తాను. బట్ చాలా మంది నమ్మరండి. నేను నా నమ్మకంతో తీసుకొని పోండి అంటే కూడా చాలా మంది నమ్మరు. కానీ వాళ్ళ కోసం నేను చెప్తాను, మీ మెకానిక్‌గా పిలిపించుకోండి, చూపించుకోండి. మీరు ఓకే అంటేనే మాట్లాడదాము. లేకపోతే లేదండి. ఇంగా మనం బ్యానెట్ అయితే ఓపెన్ చేసి ఇంజిన్ సెక్షన్ అనేది చూపిస్తానండి. ఇంజిన్ చూసుకోండి. మీకు ఇంజిన్ అయితే చాలా క్లియర్‌గా ఉందన్నమాట. ఇంజిన్ నీట్‌గా ఉంది. కానీ ఇది దుమ్మండి. దుమ్ము ఎందుకంటే బండి పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం దుమ్ము అనేది ఫార్మ్ అయితుందన్నమాట. మొత్తం కానీ బండి చూసుకోండి. బండి ఒరిజినాలిటీ ఉందా లేదా? లోపల ఏమన్నా అంటే క్లీన్‌గా ఉందా లేదా? అది చెక్ చేసుకోవాలా. మరి వీడియో కంటే కూడా లైవ్‌కొచ్చి క్లారిటీ ఇంకా బాగుంటుంది లైవ్‌కొస్తే గన. ఇంగా మీకు అంటే లో బడ్జెట్ అండి ఇది. ఎగ్జాంపుల్‌కి మనం అనుకోవాలంటే లో బడ్జెటే ఇది. 2.5 లాక్ అంటే లో బడ్జెట్ బండి. కానీ లో బడ్జెట్‌లో కూడా మంచి బండొస్తాంది. ఏ ఒక్క పార్ట్ మారని బండొస్తాంది. ప్లస్ నాన్ యాక్సిడెంటల్ బండొస్తాంది. ఇంగా మైలేజ్ విషయానికొస్తే 17-18 అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనకిది చిన్న బండండి. చిన్న బండి ఏమంటే మనకు లైట్ వెయిట్ బండి. మనకు మైలేజ్ కొద్దిగా పెరుగుతుందన్నమాట. మీకు ఐ10 అండ్ శాంట్రో కంపేర్ చేసుకుంటే దీనికి ఒక 2 కిలోమీటర్లు ఎక్కువే వస్తుంది. ఎందుకంటే చిన్న బండి కాబట్టి మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా టైర్స్ చూపిస్తాను రండి. టైర్స్ చూసుకుంటే చూడండి మీరు. సిఎట్ టైర్స్ అండి. టైర్స్ చూసుకుంటే టైర్లు కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. టైర్లు కూడా బాగున్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉంది. బట్ బండిలో లేదు. బండిలో ఒకసారి చూద్దాం మనం. బండిలో అయితే లేదనుకుంటా. ఉంటే గాని చూపిస్తాను. ఇన్సూరెన్స్ కూడా ఆల్ ఓకే అండి. బండికి ఏం పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది. డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. ఎందుకంటే మనము కొన్ని సార్లు మర్చిపోతాం అన్నమాట. ఇంకా మీరు చూసుకోండి. ఎక్కడ గాని అంటే ఈ కంపెనీ లెడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న బండి అంటే వాళ్ళ వాడకాన్ని బట్టి బండి బాగుందండి. నేనే చెప్తాను కదా. బండి బాగుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఏం వాడుతారు చెప్పండి. 67,000 తిరిగింది బండి. అది కాక ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు టూల్ కిట్స్ అన్ని అట్లే ఉన్నాయండి. టూల్ కిట్స్ ఉన్నాయి. ఇంకా రైట్ లోపల మీకు అంటే స్టెప్ని కూడా చూద్దాం మనము. స్టెప్ని చూసుకుంటే చూడండి ఒకసారి. స్టెప్ని చూసుకుంటే తక్కువ ఉందండి. స్టెప్ని అయితే తక్కువ ఉంది మరి. ఇంకా జాకీ కూడా లోపల ఉందండి. జాకీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. జాకీ కూడా ఉంది లోపల. లోపల కూడా ఎక్కడ గాని చూడండి మీరు. లోపల ఎక్కడ గాని ఏది తగలడం అంటూ లేదు. ఇంకా లోపల ఇంటీరియర్ అనేది కామన్ గా బ్యాక్ సైడ్ నుంచి మీరు చూడండి. క్లీన్ గా చూసుకోండి. వచ్చిన తర్వాత కూడా నేను చెప్పడం ఏమంటే వచ్చిన తర్వాత కూడా ఇదే ఉంటుంది బండి అయితే గన. వేరే బండి అయితే ఉండదు. వేరే నేను చెప్పింది అయితే లేకుండా అయితే ఏముండదు. ఇంకా నంబర్ చూసుకుంటే AP31 6142 అండి. నంబర్ చూసుకున్నారు కదా. టోటల్ సిరీస్ వేసుకుంటే మీకు 4 వస్తుందండి. టోటల్‌గా అంటే టోటల్ నంబర్ చాలా మంది చూసుకుంటుంటారు. వాళ్ళ కోసం అయితే 4 వస్తుందన్నమాట. వైజాగ్ రిజిస్ట్రేషన్ బండి. ఇంకా లాస్ట్ మనం ఫైనల్‌గా వచ్చేది ప్రైజే కదండీ. ఫైనల్‌గా వచ్చేదన్నమాట. ప్రైస్ విషయానికొస్తే మీరు మళ్ళీ దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అంతే అండి ప్రతి వీడియోలో చెప్పేదింకా. ఎందుకంటే మా తోటి డీలర్లు ఎందుకంటే కొంతమంది నా రిక్వెస్ట్ చేసుకున్నారనమాట. మీరు రేట్లన్నీ పబ్లిక్‌గా చెప్పొద్దు అని చెప్పి. ఇంక వాళ్ళ కోసమైతే నేను అలా చెప్పడం అయితే జరుగుతాంది. మీరు దయచేసి నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను మంచి ప్రైస్‌కైతే బండి తీసిస్తాను. ఇంక ప్రైస్ విషయానికొస్తే అదే చెప్తి గదా! మీరు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఎవరైనా కాల్ చేయండి. కానీ చిన్న చిన్న బండ్లు, మంచి బండ్లు ఎక్కువ రోజులైతే ఉండవండి. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఇది యాక్చువల్‌గా 4, 5 డేస్ అయింది ఆఫీస్‌కొచ్చి. కానీ నేనైతే వీడియో ఏయలేదండి. కొద్దిగా పనిలో ఉండి ఇంక వేరే బండి నిన్న ఒక బండి ఏసినాను. అందుకని ఈరోజైతే ఖచ్చితంగా అప్‌లోడ్ చేద్దామనే ఉద్దేశ్యంతో బండి తీసుకొనొచ్చాను. ఇంగా ఈ బండి కాక రేపు ఒక షిఫ్ట్ ఏస్తానండి. షిఫ్ట్ 2013 ఎండింగ్ 14 రిజిస్ట్రేషన్ వైట్ కలర్ స్పెషల్ ఎడిషన్ అన్నమాట. స్పెషల్ ఎడిషన్ అంటే దానికి బహుశా స్టిక్కరింగ్ వస్తుంది. అంటే ఎక్స్‌ట్రా స్టిక్కరింగ్ వస్తుంది. అంతేనన్నమాట. ఆ బండయితే రేపు అప్‌లోడ్ చేస్తానండి. రేపు వీడియో షూట్ చేస్తామన్నమాట. ఈ బండి గురించి ఇంగా మీకేదైనా డీటెయిల్స్ కావాలన్నా, లేదా ఇంగా ఏదైనా డౌట్ ఉన్నా గూడా నాకు కాల్ చేసి ఖచ్చితంగా మీరు అడగొచ్చు. ఎందుకంటే పోయిన నెల నేను ఒక 20 డేస్ అయితే అవైలబుల్ లేనన్నమాట. అందుకని చాలా మంది అడుగుతాంటారు. దానికోసం ఎందుకంటే హాలిడేస్ కదా! మనం కూడా ఏదైనా బయట పోయింటామన్నమాట. ఇప్పుడైతే ఖచ్చితంగా అవైలబుల్‌లో ఉన్నాను. నేను లేకపోయినా మా ఆఫీస్ స్టాఫ్ అనేది ఖచ్చితంగా మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు రండి ఆఫీస్ కాడ కూడా వచ్చి బండి చూసుకోండి. లేదంటే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకే అండి. ఇంకేమైనా డౌట్‌లు ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. మా ఆఫీస్ 3 నంబర్‌లనేది నేను మెన్షన్ చేస్తాను. నా నంబర్ కాకపోయినా మా ఆఫీస్ స్టాఫ్ నంబర్‌లు కూడా ఉంటాయి. మీరు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.